ఏపీలో కూటమి ప్రభుత్వము అదేవిధంగా వైసీపీ పార్టీల పనైపోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని చెప్పి బల్లగుద్ది మాట్లాడుతూ ఉన్నారు కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్. మనతో మాట్లాడడానికి ఆయన ఉన్నారు. సార్ చెప్పండి, ఏ బేసిక్లో ఏ యాక్సెస్లో కాంగ్రెస్ పార్టీ ఏపీలో అధికారంలోకి వస్తుంది? కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా, శ్రీకాకుళం నుంచి కర్నూలు దాకా ప్రతి మారుమూల ప్రాంతాలు తిరుగుతా ఉన్నా. వాస్తవం ఏంటంటే ప్రజల్లో విశ్వాసం లేదు రెండు ప్రాంతీయ పార్టీలపైన. ఈ రెండు ప్రాంతీయ పార్టీలపైన విశ్వాసం పోయింది. చంద్రబాబు నాయుడు రేపో మాపో 19 సంవత్సరాలు పూర్తి చేయబోతున్నాడు ముఖ్యమంత్రిగా. మరి అంతేకాదు వైఎస్ కుటుంబం కూడా 11 సంవత్సరాలు పూర్తి చేశారు వాళ్ళు. ఈ 19, 11 ఈ రెండు కుటుంబాలే 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పరిపాలించారు. ఏమీ చేయలేదు, సాధించింది సున్నా. ఇద్దరు రాయలసీమ బిడ్డలు. రాయలసీమకి ఏం చేశారు? నేను పొద్దున్నే 8 గంటలు బయలుదేరి 4 గంటలకు కర్నూలుకు వస్తే ఈ పక్క ఆ పక్క చూస్తే అన్ని జిల్లాల్లో చూస్తే ఏమీ లేదు. నంద్యాలలో ఒక చిన్న ఫ్యాక్టరీ కనిపించింది. వీళ్ళిద్దరి పైన విశ్వాసం పోయింది. జగన్ పైన విశ్వాసం లేదు ప్రజల్లో, మరి చంద్రబాబు నాయుడు పైన లేదు. అందరూ ఎదురు చూస్తున్నారు కాంగ్రెస్ రావాలి, కాంగ్రెస్ కావాలి అని. కాకపోతే మాకు ఒక చిన్న సమస్య ఉంది. మాకున్నటువంటి నాయకులందరూ వెళ్ళిపోయారు. అదిగో అక్కడ ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ వెళ్ళిపోయారు. వాళ్ళందరూ వస్తారు. మేము తప్పకుండా ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 29లో ఏర్పాటు చేయడం ఖాయం. అంటే దేశంలో ఇండియా కూటమి పని అయిపోయింది. రాహుల్కి ఆ సత్తా లేదు. దేశంలో ఎక్కడ కూడా కాంగ్రెస్ కనుమరుగయ్యే సిచ్యువేషన్ వచ్చింది. మొత్తం కమలం కలర్ అయిపోతుందని చెప్పేసి బీజేపీ పెద్ద ఎత్తున చెప్తుంది కదా. ఆల్రెడీ ఆ రకమైనటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి కదా. అయ్యా మీకు కనపడుతుందేమో కానీ నాకు కనిపించటం లేదు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ డిపాజిట్లు రావు ఈ దఫా 29లో. ఇంకొక కొన్ని నెలలు మాత్రమే నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉంటాడు. ఆయన కూడా పడిపోవడం ఖాయం. ఈరోజు దేశాన్ని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆర్థికంగా ప్రపంచంలో 3వ స్థానానికి తీసుకెళ్ళాడు. నరేంద్ర మోడీ గారు ఆర్థిక పరిస్థితుల్ని అధ్వానం చేశాడు. ఈరోజు విదేశీ మారక ద్రవ్యం లేదు, అభివృద్ధి లేదు, ఏమీ సాధించలేకపోయాడు. ఆయన సాధించిందల్లా ఏంటంటే వారానికి ఒకసారి విదేశాలకు పోవడం, లేదనంటే అదానీ లాంటి వాడికి 1000 కోట్ల రూపాయలు కట్టి పెట్టడం, బ్యాంకుల్లో ఉన్నటువంటి డబ్బునంతా కోటీసులకు పంచడం తప్ప భారతీయ జనతా పార్టీ చేసింది ఏమీ లేదు. మేము చేసాం, పేదవాళ్ళకి సమానత్వాన్ని తీసుకొచ్చాం, ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు రిజర్వేషన్లు ఇచ్చాం, మైనారిటీలకు రిజర్వేషన్లు ఇచ్చాం, ఉపాధి హక్కు ఇచ్చాం, సమాచార హక్కు ఇచ్చాం, విద్యా హక్కు ఇచ్చాం, మధ్యాహ్న భోజనం పథకం పెట్టాం. మరి ఈరోజు ప్రతి ఒక్కరు ఈరోజు ఒక అడుగు ముందుకేశారంటే కేవలం కాంగ్రెస్ పార్టీ వల్ల. కాంగ్రెస్ పార్టీ కొరకు ప్రజలు ఎదురు చూస్తున్నారు. భారతీయ జనతా పార్టీ తుక్కుగా ఓడిపోవడం ఖాయం. కారణం ధరలు, నిరుద్యోగం, అసంతృప్తి విపరీతంగా ఉంది. అంటే మనం చూస్తూ ఉన్నాము, తమిళనాడులో అధికారంలో ఉన్నటువంటి విజయ్ ప్రభుత్వము అలయన్స్తో ఉంది. కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులతో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి కూల్చేటువంటి కుట్ర జరుగుతుంది. దీని వెనుక ఎవరుందని? ఇది చాలా సహజం. ఎన్టీ రామారావు పైన కూడా ఆ రోజు కుట్ర జరిగింది. ఏమైంది? ఎన్టీ రామారావు 20 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. వాళ్ళు పాపులర్ లీడర్లు, వాళ్ళ జోలికి పోకూడదు. పోతే ఏమవుతుందంటే వాళ్ళే ఉంటారు. ఇంకొక ట్రిప్పు, ఇంకొక 5 ఏళ్ళు కూడా ఆయనే వస్తాడు. ఓపిక ఉండాలి రాజకీయాల్లో. తొందరపాటు ఏమాత్రం చేసినా కూడా నష్టం డిఎంకేకే వస్తుంది. అంటే ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చడాన్ని ఎట్లా చూడాలంట? మీకు తెలియని రహస్యాన్ని చెప్తా. 2004లో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత కమ్యూనిస్టులు కామ్రేడ్ హరికిషన్ సింగ్ సుర్జిత్ గారు ఒక సలహా ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే ఈ ఉపాధి హామీ పథకాన్ని తీసుకురండి అని. ఆ సమయంలో నేను ఒక పథకాన్ని ఇచ్చాను.
ప్రతి పేదవాడికి 2 బరిగుడ్లు పట్టించండి అని అంటే ప్రకాష్ కరాత్ గారు అది వద్దు, ఉపాధి హామీ చాలా ముఖ్యం అన్నాడు. నేను అడిగాను ఆయన, ఎందుకంటే పేదవాళ్ళల్లో వ్యక్తిత్వాన్ని పెంచేదాని కొరకుగా ఇది పనికొస్తుంది అని చెప్పాడు. పేదవాళ్ళలో వ్యక్తిత్వమే కాదు, ఆర్థిక పరిస్థితులు పెంచడమే కాదు, అన్నిటికీ పనికొస్తుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నిన్న ఎక్కడో చెప్తున్నాడు, కడపలోనో ఓబులాపురంలోనో 300 రూపాయలు ఇస్తాము ప్రతిరోజు అని. 1000 రూపాయలు తీసుకుంటున్నారా కూలోళ్ళు? 500 రూపాయలు వస్తున్నాయి. నీ 3 పనికి మాని 300 ఎవడుకు కావాలయా? ఓ చంద్రబాబు నాయుడు, ఈ చెవిలో పువ్వు పెట్టే మాటలన్నీ ఆపేసేయి, నువ్వు కాస్త భూమిపైకి రావయా మహానుభావ, నువ్వు నాకు బాగా తెలుసు 50 సంవత్సరాలుగా. అంటే మనం చూస్తున్నాము ఏపీలో ప్రశ్నించే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, జర్నలిస్టులను, అదేవిధంగా సోషల్ యాక్టివిటీస్ని. ఎట్లా చూడాలంట? అయ్యా, నేను పివి నరసింహారావు గారి దగ్గర మంత్రిగా పనిచేశా. ఇండియన్ ఎక్స్ప్రెస్లో పివి నరసింహారావు గారిని గురించి మచ్చలు పెట్టేవాళ్ళు ఆ రోజుల్లో, మీరు గుర్తుందో లేదో. అంటే ఆయన చాలా కరప్ట్ అని మచ్చలు, ముఖమంతా మచ్చలు పెట్టేవాళ్ళు, ప్రతిరోజు శీర్షికలు రాసేవాళ్ళు. నేను ఆయన అడిగాను, అయ్యా నేను మాట్లాడేదా అతనితో, ఎవరితో, ఇండియన్ ఎక్స్ప్రెస్ వాడితోనంటే, వద్దొద్దు మనం మాట్లాడొద్దు, మన గురించి రాయిపోతే ఇంకెవరి గురించి రాసుకుంటారు, రాసుకొనిలే అనేవాడు. ఇది ప్రజాస్వామ్యం, ఇది పత్రికా స్వేచ్ఛ పైన మాకున్నటువంటి గౌరవం. ఈరోజు చిన్నదానికి ఏదో రాస్తారు, మీరు రాస్తారు, ఈరోజు రాస్తారు, రేపు మన గురించి మంచిగా రాస్తారు, ఈరోజు చెడ్డగా రాసి ఉండొచ్చు. దానికి బాధపడకూడదు, దానిపైన కక్షలు పెట్టుకోవడం మంచిది కాదు. ప్రజాస్వామ్యానికి చూసి చూడనట్టుగా అందరినీ కలుపుకొని విశాల హృదయంతో పోవాలి. జర్నలిస్టు పైన కానీ ఇతరుల పైన కక్ష సాధింపును మంచిది కాదు. అంటే కడప స్టీల్ ఉక్కును ఇప్పటికే ఇది 5వసారి పునఃప్రారంభించడము, అసలు కడప స్టీల్ ఎక్కడ ముందడుగు పడేటువంటి పరిస్థితి అయితే కనిపించలేదు. ఎట్లా చూడాలంటారు ఈ పదే శంకుస్థాపన చేయడాన్ని? ఇంకొక 5 సార్లు కూడా శంకుస్థాపనలు చేస్తారు. నేను మన్నవరం బెల్ ఫ్యాక్టరీని తెచ్చాను రాజంపేట దగ్గర. 8,000 కోట్ల రూపాయలతో డాక్టర్ మన్మోహన్ సింగే వచ్చి పునాది రాయి వేశాడు. ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తా అన్నావు, దాన్ని ఆపేశారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు. నాకు నమ్మకం ఉన్నటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీనే నిలబెట్టలేని వాళ్ళు ఇక్కడ ఉక్కు ఫ్యాక్టరీని కట్టేది ఎప్పుడు, వచ్చేది ఎప్పుడు? నాకు ఆ జిందాళ్ళు అందరూ తెలిసి మా ఇంటి పక్కనే ఉన్నారు. నేను ఎంపీగా ఉన్నప్పుడు ఇవన్నీ ఆచరణ సాధ్యం కాదు. అభివృద్ధి అంటూ ఆగిపోయింది ఆ ఇరాన్ వార్ తోటి, ట్రంప్ ప్రతిపాదనలతోటి. ఇక ఉన్నటువంటి డబ్బంతా, రిజర్వ్ బ్యాంకులో ఉన్న డబ్బంతా వెళ్ళిపోతుంది. ఇక పరిశ్రమలు రావడం చాలా కష్టం. పేపర్లో మాత్రం ప్రతిరోజు ఒక పునాది రాయి వేసుకోవచ్చు. దీనివల్ల ప్రజలకు రాబోయే మేలు ఏమి ఉండదు. 16 లక్షల కోట్ల రూపాయలు ఇప్పటికీ పెట్టుబడులు వచ్చాయి, పెద్ద ఎత్తున కూడా సంపద సృష్టిస్తున్నారని చంద్రబాబు అంటున్నాడు. 16 కాదు 23 లక్షల కోట్లు. నేను 23 జిల్లాలు తిరిగాను, నాకు కనీసం 1 కోటి రూపాయలు డెవలప్మెంట్ ఎక్కడా కనపడలేదు. సో ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు? అయ్యా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ. ఖచ్చితంగా మేము ప్రత్యేక హోదాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తాం. ఆర్థిక పరిస్థితులను మేము సెట్ చేస్తాం. దళిత క్రైస్తవులకి మేము ఎస్సీ స్టేటస్ రాజ్యాంగ సవరణ చేసి ఇస్తాం. మరి అంతేకాదు ధరలు తగ్గిస్తాం, నిరుద్యోగాన్ని తగ్గిస్తాం, ఆర్థిక పరిస్థితులు పెంచుతాం పేదవాళ్ళది. ఎస్సీ ఎస్టీ ఫైనాన్స్ కార్పొరేషన్లు మేము మొదలు పెడతాం, అందరికీ మేలు చేస్తామని తెలియజేస్తాం. కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం. ఆ రకంగా మాకు యాక్షన్ ప్లాన్ ఉంది. తప్పనిసరిగా ప్రత్యేక హోదా ఏదైతే అజెండా ఉందో ఆ అజెండాతో ముందుకెళ్తాము. ఈ రాష్ట్రంలో అటు ప్రతిపక్ష అధికార పార్టీల పని అయిపోయిందని చెప్పి చింతామోహన్ చెప్పేటువంటి పరిస్థితి. విడుదల చంద్రశేఖర్తో హుస్సేన్ ఆర్టీవీ, కర్నూలు.